ప్రొడ్యూసర్ని అడగాలమ్మా, మనం అడిగితే ఏం చెప్తాం. నేను అవుట్డేటెడ్ అంటారు. నేను వెళ్ళని చెప్పానుకో, మీరు అవుట్డేటెడ్ అండి, మీ రోజులు వేరు ఈ రోజులు వేరు, మీరు చేసినప్పుడు సినిమాలు వేరు, మేము చేస్తున్నప్పుడు సినిమాలు వేరు, టెక్నాలజీ మారిపోయింది, మీరు జనరేషన్ గ్యాప్ వచ్చింది అంటారు. జనరేషన్ గ్యాప్ ఉన్న ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చిన సినిమానే. సినిమాలాగా చూడాలి. సినిమాని ప్యాషన్తో తీయాలి. సినిమా ప్యాషన్తో ఇట్లా కమర్షియల్గా తీస్తున్నాం. ఈ రోజున కమర్షియల్గా తీస్తున్నాం కాబట్టి ఈయన అడిగిన ప్రశ్న 10 మంది కాబట్టి 20 మందిని పెట్టుకున్న సినిమా అయిపోతే చాలు అనుకుంటున్నారు. కాబట్టి కమర్షియల్, ఎందుకంటే ఆ రోజు రిలీజ్ చేస్తే నాకు అమెజాన్ వాడు కొంటాడు, లేదా ఆ రోజు రిలీజ్ చేస్తే థియేటర్ నా పండుగ ఉంటుంది, సినిమా కొనుక్కుని రిలీజ్ అయితే డబ్బులు వస్తాయి, ఇలాంటి కంగారు ప్రకృతులు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు రకరకాల సమస్యల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ కంగారు కాదు. గతంలో చేస్తే మీరు అనిల్ రావిపూడి గారు ఆయన 6 నెలలు ఏదో అనుకుంటాడు, 6 నెలలు వెనక సినిమాలు అటకం రిలీజ్ చేసి బయటపడేస్తున్నారు. 100% ప్రాఫిట్ వస్తుంది సినిమాకి. సో అలా ఆలోచిస్తాను. ఇక్కడ ఏంటంటే నాకు పెద్ద హీరో కావాలి, పెద్ద సినిమా కావాలి, పాన్ ఇండియా కావాలి, నేను మొత్తం కొనాలి, బాంబేలో తమిళ్ కొనాలి, హిందీ కొనాలంటే ఒక 4 ఫైట్లు కావాలి. 4 ఫైట్లు కావాలంటే ఫైటర్స్ డెఫినెట్గా డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఒక 60 రోజులు సినిమా షూటింగ్ చేస్తారు. ఏదో పాటలు కావాలి కొంతమంది అడిగారని అవి ఒక 50 రోజులు చేస్తారు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగిపోతున్నాయి అవసరం లేకుండా. ఇదంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది తగ్గించుకోవాలా వద్దంటే వాళ్ళ ఇష్టం, మా ఇష్టం, మా డబ్బులు మేము సినిమా తీస్తున్నాం, నువ్వెవడో అడుగుతానికి అంటారు. సో నిజంగా వాళ్ళ ఇష్టమే. ఈ సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించడానికి మనం ఎలా చేసుకోవాలని మనం ఆలోచించుకోవాలి. మన పరిధి ఏంటి, మన శక్తి ఏంటి. ఇక ప్రతిదీ బాహుబలి అవ్వదు, ప్రతిదీ కలికి అవ్వట్లేదు. ఇవాళ కోర్టులు వస్తున్నాయో పక్కన, నరసింహ ఎవరూ లేకుండా వస్తుంది, నరసింహ వచ్చింది. సో ఇవన్నీ వస్తాయి. మనం తీసుకుని మనం సంపాదించుకుందాము, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుందాం అనుకునే సినిమాలు నేను చెప్పింది. లేదు నాకు రెస్పెక్ట్, పెద్ద సినిమా చేస్తే నాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది అనిపించేసే సినిమాలు అయ్యి, అది కావాలి ఇది కావాలని డిసైడ్ చేసిన ప్రొడ్యూసర్లో కుర్రాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు డిసైడ్ చేయాలి, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నాన్ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారయ్యా, ఎవరు పని చేయట్లేదు. ఇవాళ ఒక సినిమాకి 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు చేస్తున్నారు కొన్ని చోట్ల. 3000 మంది చేస్తే మన దగ్గర నుంచి 500 మంది వెళ్తారు ఫెడరేషన్ నుంచి, మిగతా 2500 మంది బయట నుంచే వస్తున్నారు, వాళ్ళు నాన్ మెంబర్సే. ఇప్పుడు ఈ మధ్యలో ఆడపిల్లల కేసులేని డ్యాన్సర్స్లో ఆ కేసులు జరిగిన అమ్మాయిలంతా నాన్ మెంబర్సే. వాళ్ళని వచ్చి తీసుకుంటున్నాగా. ఇప్పుడు సినిమాల్లో బాడీ బిల్డర్స్ వస్తున్నారు, వాళ్ళందరూ నాన్ మెంబర్లేగా. నాన్ మెంబర్లు ఆల్రెడీ పని చేస్తున్నారు. నాన్ మెంబర్లు పని చేయట్లేదని తప్పు. నాన్ మెంబర్లు కూడా అవసరమైతే ఇప్పుడు కొత్త టెక్నాలజీ కావాలి, కొత్త రక్తం కావాలి. కొత్త రక్తానికి ఎట్లా మనం అవకాశం ఇస్తేనే వస్తారు, నాన్ మెంబర్ అయితేనే వస్తారు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మా రోజుల్లో అలవాటు చేసి నేర్చుకుంటేనే వస్తుంది. వాడు ఏంటంటే